కిడ్నీ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు, కాకినాడ అపోలో హాస్పిటల్ ఏవో వెంకటరమణ, డాక్టర్ జీవి రావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ వ్యాధులపై హోటల్ రాయల్ పార్క్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు, యూరాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, కాకినాడ అపోలో హాస్పిటల్ ఏవో వెంకటరమణ, డాక్టర్ జీవీరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో జీవనశైలి వ్యాధుల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ తీవ్రమైందని వారు పేర్కొన్నారు. ప్రజల్లో కిడ్నీ సంరక్షణ పట్ల అవగాహన పెంచి తద్వారా కిడ్నీ వ్యాధులను నియంత్రించేందుకు ప్రతి ఏడాది కిడ్నీ డేని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమమని వాటిని వివరించారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శర్మిష్ట, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ డిసీజ్, కిడ్నీ డేని అబ్జర్వ్ చేయడం, దీని అంతటికీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా ప్రజల్లో ఈ కిడ్నీ వ్యాధుల గురించి, ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆ వ్యాధులు నిజంగా వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ ప్రజలందరికీ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ వరల్డ్ కిడ్నీ డే అని పెట్టడం జరిగింది. సో మన వంతు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు ప్రెస్ కింద కానీ లేకపోతే డాక్టర్ల కింద కానీ మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనం ప్రజలందరికీ ఈ కిడ్నీ డిసీజ్ ఎలాగొస్తాయనేటువంటి అవేర్నెస్ మనం ప్రజలకు కలిగించడం, అవి రాకుండా ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం మన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు ఉంటాం. ఇప్పుడు జస్ట్ మన డాక్టర్ గారు చెప్పినట్టు ఎన్నో 8 రకాలైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన దినచర్యలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మనం తినే ఆహారంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ సందర్భంగా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ సందర్భంగా చెప్పింది ఏంటంటే, అందరికీ ఈ మెడికల్ ట్రీట్మెంట్ యాక్సెసిబిలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాబ్లం రాగానే మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదంటే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవ్వడము, తర్వాత డయాలసిస్ కోసం వెళ్ళడము, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడము, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే కిడ్నీ కొంచెం ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ చేయించుకుంటూ సరైన సమయంలో సరైన డాక్టర్ని సరైన హాస్పిటల్లో వాళ్ళకి కలిసినట్లయితే వాళ్ళకి వైద్యం అనేది సరైన టైంలో జరగడం వల్ల వాళ్ళకి ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం జరుగుతుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ వరల్డ్ కిడ్నీ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ కిడ్నీ సంబంధించిన వరకు ఆరోగ్య సూత్రాలను పాటించి వాళ్ళ కిడ్నీని ఆనందంగా ఆరోగ్యం ఉంచుకోవడం, వాళ్ళు హెల్తీగా ఉండడం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. ఫ్యామిలీ హెల్తీగా ఉండడం వల్ల కంట్రీలో కూడా ఈరోజు ఫినాన్షియల్ బర్డెన్ పెరుగుతూ ఉంది వీటి వల్ల. కాబట్టి ఈ సమస్య తగ్గాలని కోరుకుంటూ మీ అందరి ద్వారా ఈ మెసేజ్ అందరికీ చేరి వాళ్ళ కిడ్నీ సంబంధించిన వ్యాధుల నుంచి తప్పించుకుంటారని కోరుకుంటున్నాను.